షేప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకి 4 ఇంచెస్కి ఒక డాట్కి వేసుకుని, ఇక్కడ 3.5 ఇంచెస్కి, అలాగే మధ్యలో మిడిల్కి 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని 3.5కి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా 3 మార్క్స్ని కలుపుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఇది లైనింగ్ పై పెట్టుకుని ఇలా మనం రెడీ చేసుకోవాలి షేప్ ముక్కలు. ఈ విధంగా నేనైతే 3 పీసులు అయితే తీసుకున్నాను షేప్ పట్టీలకి. 2 ముక్కలు ఇలా నేను చూపిస్తున్నట్టుగా పై వైపుకి, కింద ముక్కని ఇలా కింద వైపుకి పెట్టి ఈ విధంగా ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. కొత్త వాళ్ళు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ మనకు ఖర్చులు అనేవి కనిపించకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కుట్టిన తర్వాత పై కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా పై కుట్టు వేసుకుని బ్లౌజ్ బ్యాక్ సైడ్ మనకు ఏ విధమైన ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజు. ఈ కింద చిన్న మడత మనకు పెట్టేసుకొని మన పొడవు ఎంత ఉందో చూసుకొని చిన్న మడత అయితే వేసుకొని పాదం వెడల్పున మరొక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఇలాగే రెండో పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. పట్టీలు సేమ్ నేను ఇందాక చూపించినట్టుగానే 2 పైకి 1 కిందకి వేసి ఈ విధంగా కుట్టుకోవాలి.